అసెంబ్లీకి రాకుండా 3 గంటల దూరంలో ఉన్న నల్గొండకి ఎందుకు పోతున్నారని అడిగారు. ఆరోగ్య కారణాలని మెన్షన్ చేస్తే ఇక్కడికి రాలేని ఆరోగ్య కారణాలు అక్కడ ఎలా ఉంటాయి, మరి అక్కడ ఎలా జస్టిఫై అవుతున్నాయని కూడా ప్రశ్నించారు కదా అసెంబ్లీలో. ఆరోగ్య కారణాలు అనే విషయం అయితే చెప్పలేదు, వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు రాజకీయ వెళ్తున్నారు, అసెంబ్లీకి రాలేదు కేసీఆర్ గారు. మరి ప్రజల్లోకి పోతున్నారు, మీరు ప్రజల్లోకే పోతున్నారు కదా, అసెంబ్లీకి రాకుండా మిమ్మల్ని అసెంబ్లీ వదిలిపెట్టి పోయేటట్టు చేయగలుగుతున్నారా కేసీఆర్ గారు? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఎందుకు ముఖం లభిస్తున్నాడు? అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వస్తే వాళ్ళు కడిగేస్తారని చెప్పి భయానికి రావట్లేదు, అసెంబ్లీకి వస్తే కడిగేస్తారని భయం రావట్లేదు. ఇంకోటి మేడిగడ్డను మొత్తం కాళేశ్వరాన్ని మొత్తం ముంచేసినటువంటి వీళ్ళు మంచిగా నీతివంతులు నిజాయితీవంతులు అయితే రేస్ మీరు రమ్మన్నారు కదా, మేడిగడ్డ ఏం జరగలేదు, మేడిగడ్డలు ఏం జరగలేదు, మీ కేటీఆర్ ఎన్నికల ప్రచారం కదా, అది పుర్రేరా భయ్, అది ఆ బ్రిడ్జి మధ్యలో ఉన్న పుర్రే, అది పర్రే కాదని చెప్పాడు కదా, పర్రే చిన్న పర్రే అన్నాడు కదా, ఏం పగలలేదు, ఇంత భూతద్దంలో చూపించి అనవసరం బదలాం చేస్తారన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు బదలాం చేస్తున్నారు అనుకోండి, అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి, మీరెందుకు ముఖం చాటేసుకుంటున్నారు? ధైర్యంగా రావచ్చు కదా, అరే ఇది కట్టింది కరెక్ట్ రాబాయ్ అని చెప్పేసి. మీ ముఖం లేక రాలేక మీ ఇప్పుడు నల్గొండలు ఏం ఉద్ధరిస్తామని నల్గొండలో మీటింగ్ పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని కడిగేస్తున్నారు, అసెంబ్లీ సాక్షి కడిగేస్తున్నారు వాళ్ళని. విజయ్ కుమార్ గారు చెప్పేది అసెంబ్లీకి రావట్లేదు అనేది మీరు చెప్తున్నారు. అది ఆ పార్టీ ఎందుకు ఆయనకు ఉన్నటువంటి అలవాటు, పార్లమెంట్ లో ఏం పోయాడు, పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పార్లమెంట్ లో కూర్చున్నాడు, పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టుకుంటూ తెలంగాణ నిర్ణయం అయ్యేటప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో పెద్ద మనిషి, ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నాడు ఆయన. మేడిగడ్డకి ఎందుకు అసెంబ్లీ వదిలిపెట్టి మేడిగడ్డకి ఎందుకు పోతున్నారు? అసెంబ్లీ వదిలిపెట్టి మేడిగడ్డకి ఎందుకు పోతున్నారు? అసెంబ్లీ రానికి ఏం రోగం అండి, అసెంబ్లీ రానికి ఏమైంది? ప్రతిపక్ష నాయకుడు కదా, బడ్జెట్ సెషన్ లో ఉండాలి కదా, అసెంబ్లీకి ఎందుకు రాలండి? మరి అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది ఏంది? వదిలిపెట్టి మీరు మేడిగడ్డకి ఎందుకు పోతున్నారు? మరి అసెంబ్లీ వదిలిపెట్టిన ఫామ్ హౌస్ లో తాకుంటాం అనుకున్నా, ఏం చేసుకుంటాం అనుకున్నావు, అది ప్రజలు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మేడిగడ్డ పోవడానికి 3 గంటలు అవుతుంది, 4 గంటలు అవుతుందండి. అసెంబ్లీ సమయం వృధా అవుతుంది, అసెంబ్లీ సమయం వృధా అవుతుంది కదా. ఓ ప్రతిపక్ష నాయకుడైనా కానీ ఒక ఎమ్మెల్యేగా జీతపక్షాలు తీసుకుంటున్నాడు కదా, ప్రజల పక్షానైనా రావచ్చుది కదా. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు మాట్లాడండి. ఆయన టీఆర్ఎస్ నాయకుడిలాగా మాట్లాడుతుండు, కేసీఆర్ కవర్ చేసుకుంటే అనలిస్ట్ మాట్లాడాలా, ఆయన సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. వినండి మేడిగడ్డలో అవినీతి జరిగితే బయటికి తీయండి, ఎవరి మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఒక విచారణ సిట్టింగ్ జడ్జి విచారణ సాధ్యం కాదని చెప్పినా మీరు సాధ్యం అయితే కోర్టు లెటర్ రాశారు, కోర్టు సిట్టింగ్ జడ్జి ఇవ్వమని చెప్పేసింది, అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఇవ్వమని చెప్పేసారు. మీరు విజిలెన్స్ అండ్ టెక్నికల్ పర్సన్స్ లేకుంటే ఏదో విచారణ అన్నారు, విజిలెన్స్ రిపోర్ట్ అనేది బయటికి రాకముందే మీరు కేఆర్ఎంబీ మీద మేము చెప్పినట్టే చేయలేదని మురళీధర్ నిన్న అన్నారు కదా కోర్టు అని. మురళీధర్ గారు ఈఎన్సీ గారిని ఎందుకు రాజీనామా చేయమన్నారు? కేఆర్ఎంబీది మాకు తెలియకుండా రిపోర్ట్ ఇచ్చింది అనే అంశం మీద చెప్పడం జరిగింది, కోర్టులు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం గారే ఏం చెప్పారు, మేము చెప్పినట్టే మురళీధర్ గారు నడుచుకున్నారు, రిపోర్ట్ అట్లా జనశక్తి దానికి కేఆర్ఎంబీ మీటింగ్ లో అలా మాట్లాడారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు సర్టిఫై చేయడం జరిగింది. మేము చెప్పినట్టు చేస్తారండి ఆఫీసర్లు, అంతే తప్ప అలా సొంత నిర్ణయాలు ఏమి ఉండవు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 60 రోజుల కాలంలోనే కేంద్రానికి కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులను అప్పగిస్తూ వీళ్ళు మినిట్స్ లో మాట్లాడడం జరిగింది. చివరికి ఇప్పుడు ఏమంటారు, ఆ మినిట్స్ ఓకే కానీ మీరు ఇంకా మినిట్స్ లో సంతకం పెట్టలేదండి అనే కాడికి వచ్చారు. అంటే అదంతా ఓకే అని మరి ఇప్పుడు ఎందుకు తీర్మానం చేసి మేము అప్పగించబోము అనే అటువంటిది, మినిట్స్ లో సంతకం పెట్టలేదండి మేము అనే టెక్నికల్ పాయింట్ దగ్గరికి వచ్చారు. అంటే ఆ మినిట్స్ అనేవి నిజమనే కదా, ఈ రకంగా అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ గొడవ అయ్యేసరికి ఇప్పుడు సభ పెట్టి ఇదంతా ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ నేపథ్యంలో దాన్ని మేము భవిష్యత్ అప్పగించబోము అనే ఒక తీర్మానాన్ని పెట్టడం మంచిదే. ఆ తీర్మానం పెట్టడాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. 60 రోజుల్లోని ఎందుకు అంత మీరు అంటే తొందరగా అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుంచి కూడా ఇదే చేసింది. ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద ఇంట్రెస్ట్ ఉండదు. సరే విజయ్ కుమార్ గారు ఒకటి చెప్పండి, మేడిగడ్డలో కాళేశ్వరం స్కామేశ్వరం అయింది, అది వాస్తవమా కాదా? కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, అది వాస్తవమా కాదా? కాళేశ్వరంలో పిల్లలు కుంగిపోయినాయి, అది వాస్తవమా కాదా? చెప్పండి, మేడిగడ్డ కుంగిపోయింది వాస్తవాలా కాదా? దాని నిర్మాణ లోపాలు ఉన్నాయా లేవా? అదొకటి చెప్పండి మీరు.
చెప్పమంటే నన్ను కేఆర్ఎంబి మీద అడిగింది చెప్తాను. అరే, ఇది కూడా చెప్పండి సార్. మీరు కాళేశ్వరం లేదా- ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటిది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ కుంగింది, అందరికి అనిపిస్తూనే ఉంది. ఎందుకు కుంగింది అనేది మీరే 3 కంపెనీలు. అరే, కుంగిదని ఒప్పుకుంటే ఎవరు అబ్బోసము సార్? రాష్ట్ర ప్రజల కష్టార్జితంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. కుంగిపోతే బాధ్యత వహించాలి లేదా? కట్టినోడు బాధ్యత వహించొద్దా? అది అవకతవకలు చేసినోడు శిక్షించబడద్దా? అదే చెప్తున్నాను. అవకతవకలు జరిగి ఎవరిది మరి జరిగితే ఎందుకు ముఖం చాటేస్తుండు? మరి లేదు, మేము నిజాయితీ పరులము, మేము మంచి కట్టినాము, మాతో ఏం లోపాలు జరగలేదు అన్నప్పుడు పిలిచినప్పుడు రావాలి కదా. ఎందుకు ముఖం తప్పిస్తున్నాడు? మేడిగడ్డకు రమ్మన్న ముఖం తప్పించి 400 వీకేది ఏముందా? 400 చేసేది ఏముంది? రైట్.